పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. ఆయన 2 చోట్ల జరగనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. తొలుత నిర్మల్లో జరగనున్న సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున ప్రచారం చేయనున్నారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రోడ్డులో గల క్రషర్ గ్రౌండ్లో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల వరకు రాహుల్ గాంధీ సభా ప్రాంగణానికి చేరుకుంటారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జిల్లాకు రావడం ఇది మూడోసారి. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2018 అక్టోబర్ 20న బైంసాకు వచ్చారు. ఢిల్లీ నుంచి నాందేడ్కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నిర్మల్కు రానున్నారు. రాహుల్ గాంధీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు శ్రమిస్తున్నాయి. దాదాపు 65,000 మంది జన సమీకరణ లక్ష్యంగా పనిచేస్తున్నాయి. నిర్మల్ సభకు జిల్లాలోని నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాలతో పాటు పక్క జిల్లా ఆదిలాబాద్లోని బౌద్ధ నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలోని 3 నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరగనున్న సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. గద్వాల జిల్లా ఎర్రవల్లిలో జరగనున్న జనజాతర సభలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే సభలకు ఏర్పాట్లు పూర్తి చేశారు కాంగ్రెస్ వర్గాలు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ నిర్మల్ సభ నుంచి మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్. సందీప్, పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం 11 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున ప్రచారానికి ఇక్కడికి వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రోడ్లో గల క్రషర్ గ్రౌండ్ లో బహిరంగ సభకు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి 11:30 గంటల వరకు రాహుల్ గాంధీ సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్న నేపథ్యం. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జిల్లాకు రావడం ఇది మూడోసారి అని కూడా చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అక్టోబర్ 20న ఇదే జిల్లాకు చెందిన బైంసాకు వచ్చారు. అంతకు ముందు కూడా ఆయన చేపట్టిన కిసాన్ సందేశ్ యాత్రలో భాగంగా కూడా అంటే 2015 మే 15న రాత్రి నిర్మల్ జిల్లాకు చేరుకొని మామడ మండలం కోటికల్ నుంచి లక్ష్మణ చాంద మండలం వడ్డాల వరకు కూడా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను అప్పుడు పరామర్శించిన నేపథ్యం. అయితే రైతులతో మమేకమవుతూ వారి కష్టాలు తెలుసుకుంటూ ముందుకైతే అప్పుడు సాగిన నేపథ్యం. అయితే గత 2 సార్లు వచ్చినట్లే ఇప్పుడు కూడా ఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్కు చేరుకొని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ఈ రోజు 11 గంటలకు నిర్మల్ కు చేరుకోనున్నారు. రాహుల్ గాంధీ మూడోసారి జిల్లాకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులైతే శ్రమిస్తున్నాయి. దాదాపు 65,000 మంది జన సమీకరణ లక్ష్యంగా అయితే పనిచేస్తున్నారు. నిర్మల్ సభకు జిల్లాలోని నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాలతో పాటు బోతు నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేస్తున్నారు. ప్రధానంగా నిర్మల్ జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఖానాపూర్, ముధోల్, నిర్మల్ నుంచి అధిక సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నారు. సభకు సంబంధించి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే రహదారికి పక్కన ఉన్న సభ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సభ ఉండేలా ఇప్పటికే మంత్రి సీతక్క గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను దగ్గరుండి అయితే చూస్తున్నారు. ఇక జిల్లా పోలీసులు కూడా రాహుల్ గాంధీ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు కూడా తీసుకుంటున్న నేపథ్యం ఉంది. అయితే సిట్టింగ్ ఎంపీగా బీజేపీ ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే పార్లమెంటు ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా 2 సార్లు ఇటు ఆదిలాబాద్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అటు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఇటీవల 3 రోజుల క్రితం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ రోజు రాహుల్ గాంధీ సభ జిల్లా కేంద్రంలో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ జగన్. మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి.
గుడ్ మార్నింగ్. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీలు తమ తమ స్థాయిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రచారాలను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇక్కడ ఉన్న 2 సీట్లను కైవసం చేసుకొని తన సత్తా చాటాలన్న నిర్ణయంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ ప్రచారాలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా 8 సార్లు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చి వివిధ సభలలో పాల్గొని ప్రచారాలను నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పైన ఏవైతే పార్టీలు ఉన్నాయో దానికి సంబంధించిన అధికారులను కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇవాళ సాయంత్రం 4-5 గంటల మధ్యలో రాహుల్ గాంధీ పర్యటన ఉండబోతుంది. ఈ పర్యటన గద్వాల జిల్లాకు సంబంధించి ఉండబోతుంది. అక్కడ ఎర్రవల్లి చౌరస్తా దగ్గర ఉన్న ఒక గ్రౌండ్ లో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కార్యకర్తలు నాయకులు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్న పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి కూడా ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ వచ్చే కార్యకర్తలకు కానీ జనాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. నీళ్లు కానీ తినడానికి తిండి కానీ ఇలాంటివి అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. శశి, అంటే సీఎం సొంత జిల్లాలో భారీ జన సమీకరణకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? అయితే ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీకి జరగబోయే సభ ఏదైతే ఉందో ఎర్రవల్లి చౌరస్తాలో ఉంటుంది. ఇక్కడ అతిపెద్ద గ్రౌండ్ లో చూస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 లక్షలకు పైగా జనాలను సమీకరించి తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే వివిధ గ్రామాలకు సంబంధించి వివిధ నియోజకవర్గాలకు సంబంధించి అందరూ నాయకులకు పార్టీ అధ్యక్షులకు అందరికీ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపుగా 2,000 నుంచి 10,000 మంది జనాలను సమీకరించి అక్కడ తరలించాల ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికి ఒక వెహికల్ ని పెట్టి జనాలను తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా పోలీసులు ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారు? దాదాపుగా ఈ రాహుల్ గాంధీ పర్యటన దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆ సభా ప్రాంగణం నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎల్లవల్లి చౌరస్తా నుంచి గద్వాలకు వెళ్లే ఏవైతే దారి ఉంటుందో దాన్ని పూర్తిగా బ్లాక్ చేసి ట్రాఫిక్ డైవర్షన్ చేసిన పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.